మరో 24 గంటల్లో కడప జిల్లా వ్యాప్తిగా సార్వత్రిక ఎన్నికలకు తెరదింపనున్నట్లు తెలుస్తుంది. అయితే కడప నగరంలోని హార్ట్స్ కాలేజ్ నుంచి ఈవీఎంలు డిస్ట్రిబ్యూట్ జరుగుతాయి. అసలు కడప జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎన్ని ఈవీఎంలు తరలిస్తున్నారు, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు అనే విషయం మనతో పాటు ఆర్ఓ మధుసూదన్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. రేపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కడపలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని ఈవీఎంలు తరలిస్తున్నారు, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? కడపలో మొత్తం మనకి 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆక్సిలరీతో కలిపి. సో వీటికి సంబంధించి మనం ఈవీఎంలు కూడా 287 సెట్స్, డబుల్ సెట్స్ ఉంటాయి, ఏసీకి సపరేట్, పీసీకి సపరేట్. ఇది కాకుండా రిజర్వ్లో ఇంకా మనకి 58 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన బియ్యూలు, వీవీప్యాట్లు 85 అంటే 20-30% రిజర్వ్ కూడా సఫిషియెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్లైన్స్ ప్రకారం అన్నింటినీ కూడా మనం తెచ్చి పెట్టుకున్నాము. వాటన్నింటినీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి, స్ట్రాంగ్ రూమ్ నుంచి వాళ్ళన్నింటినీ కూడా పీఓలకి పంపించడం జరుగుతుంది, పిఎస్ఎల్కి అన్నిటికీ కూడా. సో దీంతో పాటు మనకి సిబ్బంది మొత్తం చూసినట్లయితే 2831 స్టాఫ్ మనకి అలాట్ అయి ఉన్నారు, ఇంక్లూడింగ్ రిజర్వ్. సో వీటిని మొత్తాన్ని కూడా మనం తరలించడం జరుగుతుంది. అసలు మొత్తం ఇప్పటి వరకు ఈ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఎంతమంది పాల్గొంటున్నారు ఇక్కడి నుంచి? సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 31 సెక్టార్స్ ఉన్నాయి మా కడపలో, 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి. సో వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ సెక్టార్స్ వైజ్ మనం టీమ్స్ అని రెడీ చేసాం, గ్రూప్స్ అని పెట్టున్నాము. ఇక్కడికి ఎవరైతే ఇప్పుడు సిబ్బంది చెప్పామో పిఎస్ వైజ్ వాళ్ళ అలొకేట్ అయిన సీట్స్లో కూర్చుంటారు. వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినవి తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి మెటీరియల్ ప్లస్ ఈవీఎంస్ అన్నింటినీ కూడా మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఏ సెక్టార్, ఏ రూట్కి సంబంధించి మన వెహికల్స్ అన్ని కూడా పెట్టున్నాము. సో ఆ వెహికల్స్లో రూట్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ పిఎస్ఎల్కి వెళ్ళడం జరుగుతుంది. సార్, ఇప్పుడు దాకా కడప మీ నియోజకవర్గ పరిధిలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? అలాంటి పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? మనకి మొత్తం కడపలో 287 పోలింగ్ స్టేషన్స్ గాను 59 క్రిటికల్ ఉన్నాయి. ఈ క్రిటికల్ కూడా పొటెన్షియల్ అంటే మేము యాంటిసిపేట్ చేసిన ఒక ఇష్యూస్ వల్ల మనం దాన్ని పెట్టుకోవడం జరిగింది, 59 కూడా. సో వీటికి సంబంధించి మనకి మైక్రో అబ్జర్వర్ సపరేట్గా అపాయింట్ అయి ఉంటారు. అలాగే వెబ్ కాస్టింగ్ కూడా లోపల ఉంటుందన్నమాట. దీన్ని ఆర్ఓడియు అండ్ సిఇఓ గారు కూడా చూస్తారు. అలాగే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా అక్కడ బందోబస్తు అయి ఉంటుంది. కడప నియోజకవర్గ పరిధిలో దాదాపు 59 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు ఆర్ఓ గారు చెప్తున్నారు. అయితే అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. For more videos like this, subscribe Big TV channel.